నమస్తే, వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. డ్వాక్రా మెప్పాలతో మహిళల ఆర్థిక పరిస్థితులు మారాయన్న సీఎం చంద్రబాబు. సంవత్సరంన్నర కాలంలో 14 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశామన్న ఎమ్మెల్యే బోడి ప్రసాద్. మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బోడి ప్రసాద్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంన్నర కాలంలో 14 కోట్ల ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేశామని ఎమ్మెల్యే బోన ప్రసాద్ అన్నారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీ రామారావుదని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతిలో నిర్వహించిన మహిళా దినోత్సవం కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ మహిళలు బాగా చదువుకోవాలని ప్రత్యేక విశ్వవిద్యాలయాలను ఎన్టీఆర్ తెచ్చారని గుర్తు చేశారు. అంతేకాకుండా మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తెచ్చిన ఘనత సైతం ఎన్టీఆర్ కు దక్కుతుందని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఆడపిల్ల పుడితే 5,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేశామని సీఎం వివరించారు. స్త్రీలను ఎక్కడైతే ప్రేమిస్తారో, ఎక్కడైతే పూజిస్తారో అక్కడ సంపదలకు సంతోషానికి లోటు ఉండదు. నేను ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రిగానే కాదు, ఒక వ్యక్తిగా ఎప్పుడూ నేను నా ఆడబిడ్డలను అభిమానిస్తాను, పైకి తేవడానికి సర్వశక్తులు ఉపయోగిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. 1911లో ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవాన్ని ఆ రోజు ప్రారంభించడం, అక్కడి నుంచి మీరు చూస్తే ప్రతి సంవత్సరం మార్చి 8వ తారీఖున ప్రపంచంలో ఉండే మహిళలందరూ కూడా కలిసి ఏం చేయాలని ఆలోచించే సందర్భం. ఈ సంవత్సరం మీరు చూస్తే కొత్త థీమ్ తీసుకొచ్చారు, రైట్స్ జస్టిస్ యాక్షన్. అంటే మహిళా హక్కుల్ని కాపాడడం, చట్టపరంగా న్యాయం చేయడం, మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి ఏమేం మార్గాలు ఉన్నాయో అవన్నీ అవలంబించడం. మీలో చాలామంది ఇక్కడికి వచ్చారు, నాకు పాత రోజులు జ్ఞాపకం ఉన్నాయి. ఒకప్పుడు ఇదే మరిగా పెద్ద మీటింగులు పెట్టేవాడిని, ఆడబిడ్డలందరూ వచ్చేవాళ్ళు. ఆ రోజు ఆడబిడ్డలు ఎక్కడైనా రోడ్డు మీదకి రావాలంటే మగవాళ్ళు ఎగతాళి చేసేవాళ్ళు. 30 ఏళ్లకు మన పేరు గుర్తుపెట్టుకోవాలి. ఏదో మీ చంద్రన్న చెప్పాడని మీరంతా కూడా ఆఫీసులకు వెళ్తున్నారు, ఏమి సాధిస్తారని అడిగిన రోజులు. నేను ఒకటే చెప్పాను, ఆడబిడ్డలు మీరు ధైర్యంగా ఉండండి, ముందుకెళ్ళండి, నాయకత్వం మీ చేతికి ఇస్తానని చెప్పి మీ చేతికి నాయకత్వం ఇచ్చిన రోజులవి. దాంతో కుటుంబ నియంత్రణ మీరే అమలు చేశారు. మీరు చదువుకున్నారు, మీ మగవాళ్ళని చదివించారు, మీ పిల్లల్ని బాగా చదివించారు. ఇంకో పక్క ఎవరైనా మీ ఇంట్లో కానీ మగవాళ్ళు తాగుతూ ఉంటే తాగే వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేయాలనో అవి కూడా నేర్పించాను ఆ రోజు, అది కూడా కంట్రోల్ చేశారు. ఇంకో పక్క అత్త మామలు మిమ్మల్ని ఏదిస్తా ఉంటే ఏం చేయాలని కుటుంబం విడిపోకుండా వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేసి కుటుంబాన్ని బాగు చేయాలో అవి కూడా నేర్పించిన రోజులు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు కూడా సమాజంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, గృహ హింస ఉంది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అవన్నీ డాక్రా సంఘాల్లో చర్చ జరగాలి, మెప్మా సంఘాల్లో చర్చ జరగాలి. కుటుంబం విడిపోకూడదు, కుటుంబం బాగుండాలి. ఏ ఇంట్లో కూడా ఆడబిడ్డకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మా డాక్రా సంఘాలదేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఇటీవలనే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమేం చేశానో మీకే అర్థమై ఉంటుంది. తల్లికి వందనం,
ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చి తల్లిని గౌరవించిన పార్టీ ఎన్డీఏ. అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మొన్నటి వరకు మీరు ఒకసారి చూస్తే ఆర్టీసీ బస్సుల్లో తిరిగేవాళ్ళు కాదు మా ఆడబిడ్డలు, ఆటోల్లో తిరిగేవాళ్ళు. యాక్సిడెంట్లు అయ్యేటివి, భద్రత లేకుండా ఉండేది. ఈరోజు నేను స్త్రీ శక్తి కింద మా ఆడబిడ్డ ఎక్కడికి పోవాలన్నా గౌరవప్రదంగా మిమ్మల్ని నడిపించే పరిస్థితికి వచ్చాను. ఎన్నికల ముందు చెప్పాను ఒక మాట, చంద్రన్నే మీ డ్రైవర్, ఆర్టీసీ డ్రైవర్, సురక్షితమైన ప్రయాణానికి నేను నాంది పలుకుతానని చెప్పి చేసి చూపించాం. ఇప్పటికి మీరు చూస్తే 50 కోట్ల మంది ప్రయాణం చేశారు. అంటే ఒక్కొక్కరు 10 రోజులు 20 రోజులు వెళ్ళారు. అన్ని దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఒకప్పుడు తల్లిని చూడాలంటే చాలా శ్రమ ఉండేది, పెద్దవాళ్ళ పర్మిషన్ కావాలి. ఇప్పుడు ఎవ్వరి పర్మిషన్ అవసరం లేదు. మీకు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు నేరుగా పోయి మీ పాపను కానీ మీ తల్లిని కానీ చూసిచ్చే పరిస్థితి ఏర్పాటు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. అమరావతిలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం చంద్రబాబు. పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పోరంకి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలో గ్రామాలకు చెందిన 55 మందికి 35 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్ ప్రతి ఒక్కరిని సమస్య అడిగి తెలుసుకుని చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 14 కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధి సంవత్సరంన్నర కాలంలో అందజేయటం సామాన్యమైన విషయం కాదన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అంటేనే ప్రజలు మర్చిపోయేలాగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో బిల్లులు అడిగిన వారిపై కేసులు పెట్టి బెదిరించారు అన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవడానికి మహిళలు చేసిన కృషి ఎనలేనిదని, ఈ గెలుపు మహిళలకు అంకితమని మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడ ప్రసాద్ అన్నారు. పెనమలూరు నియోజకవర్గం పోరంకి తెదేపా కార్యాలయంలో శ్రీమతి బోడే హేమాప్రసాద్ గారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నియోజకవర్గ మహిళలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బోడి ప్రసాద్ పాల్గొని మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే బోడి ప్రసాద్ దంపతులు మహిళలను శాల్వాతో సన్మానించి చైరును బహుమతిగా అందజేశారు. స్వయంగా మహిళలకు ఎమ్మెల్యే భోజనం వడ్డించారు. నియోజకవర్గ మహిళల పట్ల ఎమ్మెల్యే మహిళా దినోత్సవం రోజున చూపిన ఆదరణకు ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తి హక్కు కల్పించడం, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మహిళలకు ప్రత్యేక పథకాలు, తల్లికి వందనం, దీపం పథకం, డ్వాక్రా సంఘాల ఏర్పాటు, శ్రీ శక్తి ఉచిత బస్సు పథకాల ద్వారా మహిళలకు ఆర్థిక ప్రయోజనం కలిగేలా కృషి చేస్తున్నామన్నారు. హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బోడ ప్రసాద్. పెనమలూరు నియోజకవర్గం పెనమలూరు మండలంలోని పెనమలూరులో క్యాన్సర్ నివారణకు 14 సంవత్సరాలు నిండిన బాలికలకు వీసీహెచ్పివి టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా బోడే ప్రసాద్ మాట్లాడుతూ మహిళల్లో గర్భాశయం, ముఖద్వార క్యాన్సర్ నివారణ చర్యల్లో భాగంగా ఎంతో విలువ చేసే టీకాలను కూటమి ప్రభుత్వం ఉచితంగా బాలికలకు అందజేస్తుందన్నారు. స్త్రీ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఇఫ్తార్ విందులో పాల్గొన్న నియోజకవర్గ యువ నాయకులు బోడ వెంకటరాం. పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ యనమలగొదురులో నజీర్ బాయ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తనయుడు, యువ నాయకుడు బోడే వెంకట్రాం ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వెంకట్రాం మాట్లాడుతూ నజీర్ భాయ్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 13 సంవత్సరాలుగా ఇఫ్తార్ విందు నిర్వహించడం అభినందనీయమన్నారు. రంజాన్ మాసంలో ఉపవాసాలు చేసే ప్రతి ముస్లింకి అల్లా ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. నజీర్ భాయ్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో సుమారు 3000 మందికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. గత 13 సంవత్సరాల నుంచి ఏ సంవత్సరం మిస్ కాకుండా ఈ ఇఫ్తార్ విందు అనేది ఏర్పాటు చేయడం ఒక ఆనవాయితీగా వచ్చి మరి ప్రతి ఒక్కళ్ళు ఒక ఆనందకరమైన వాతావరణంలో ఇఫ్తార్ విందుని ఆస్వాదిస్తున్నారు. మరి అలానే ఈ రంజాన్ మాసంలో ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి అల్లా ఆశీస్సులు ఉంటాయని, మరి ఈ రంజాన్ మాసంలో కనీసం చుక్క మంచినీరు కూడా తాగకుండా ఈ ఉపవాసం అనేది ఉండడం జరుగుతుంది. మరి ఇలాంటి కష్ట సమయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అల్లా మరి మన ప్రజలందరికీ ఆశీస్సులు చూపుతారని కోరుకుంటూ, మరి అలానే రానున్న రోజుల్లో కూడా మరి నజీర్ భాయ్ ఫ్రెండ్ సర్కిల్ ప్రతి ఒక్కళ్ళు ఇలానే ఏ సంవత్సరం మిస్ కాకుండా ఈ రంజాన్ ఇఫ్తార్ అనేది ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. మరి అలాగే మన కూటమి ప్రభుత్వం తరపున ఈ రంజాన్కి ఒక చక్కటి బహుమానంగా సుమారు 10,000 మందికి జనాభా సరిపడే ఒక ఈద్గాని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన రంజాన్ రోజున పర్వదినాన ఓపెన్ చేయడం కూడా ప్లాన్ చేస్తున్నాం. మరి ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రావడం జరుగుతుంది. మరి అలానే లోకేష్ బాబు గారిని కూడా పిలవడం జరుగుతుంది. మరి ఎవరు వీలుని బట్టి వాళ్ళు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ఈద్గా నిర్మాణానికి అహర్నిశలు కష్టపడి మరి గద్దె రామ్మోహన్ గారు కానీ, నాన్నగారు శ్రీ గోడె ప్రసాద్ గారు కానీ కష్టపడి శ్రమించి ఆ ఈద్గాకి ఫండ్స్ తీసుకొచ్చి మరి కలెక్టర్ ద్వారా సుమారు 40 లక్షల రూపాయలు కాంపౌండ్ వాళ్ళకే కానీ, మరి అలానే 2 ఎకరాల విస్తీర్ణం కలగల ఈద్గాకి సంపూర్ణంగా లెవలింగ్ చేసి బ్రహ్మాండంగా ప్రారంభించడం జరుగుతుంది ఈ రంజాన్ శుభదినాన. మరి అలానే ఎప్పుడు కూటమి ప్రభుత్వం మా ముస్లిం సోదరులకి ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందని హామీ ఇస్తూ, మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన ప్రతి ఒక్క సోదరులకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. కంకిపాడులో కోలాహలంగా జనసేన పార్టీ ఉద్యమ సభ. పెన్మలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం కంకిపాడు పట్టణంలో కళ్యాణ మండపంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు పులికామేశ్వరరావు ఆధ్వర్యంలో నియోజకవర్గ జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో పార్టీ సభ్యత్వ నమోదు లక్ష్యంగా కదిలి వచ్చిన జన సైనికులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలంటే జనసేన పార్టీ బలంగా ఉండాలని, ప్రతి గ్రామం మరియు వార్డులు సభ్యత్వాలు పెంచుకునేలా అందరం కలిసి కృషి చేస్తున్నామన్నారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం పార్టీని మరింత బలోపేతం చేసుకోవడం కోసం ఎక్కువ సభ్యత్వాలు చేస్తే జనసేన పార్టీని ఏ రకంగా బలపరుచుకోవాలి, ముందు జనసేన పార్టీ అభివృద్ధి చెందితే కూటమికి ఏ రకంగా లాభం, ఈ రాష్ట్రంలో 15 సంవత్సరాల పాటు కూటమి అధికారంలో ఉండాలి అంటే మొట్టమొదటిగా మా పార్టీ కూడా మేము బలపరుచుకోవాలి, మేము బలపడాలి, తర్వాత కూటమి బలపడాలి. ఆ దిశలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన మేరకు కార్యకర్తల్ని, జన సైన్యాన్ని, అదే రకంగా వీర మహిళల్ని చైతన్యపరుస్తూ ప్రతి గ్రామంలో ప్రతి వార్డుల్లో తిరుగుతూ జనసేన యొక్క ఉద్యమ సభ్యత్వాన్ని బాగా పెంచుకునే విధంగా మీ అందరం కూడా పనిచేస్తా ఉన్నాం. సో తద్వారా జిల్లాలో జనసేన పార్టీ డెఫినెట్గా బలపడింది. రానున్నటువంటి ఎన్నికల్లో కూటమికి ఇది మరింత బలం పెరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
యనమల కుదురు శివాలయం హుండీలో నగదు చోరీ. పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ యనమల కుదురు శివాలయంలో హుండీలో నగదు మాయం. సుమారు 10 లక్షల రూపాయల నగదు మాయం. పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ట్రస్ట్ చైర్మన్ సంగార్ నరసింహారావు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఆలయంలో పనిచేసే సిబ్బంది చోరీకి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్న ఆలయ కమిటీ చైర్మన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డ్వాక్రా మెప్పాలతో మహిళల ఆర్థిక పరిస్థితులు మారాయన్న సీఎం చంద్రబాబు. సంవత్సరంన్నర కాలంలో 14 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశామన్న ఎమ్మెల్యే బోడి ప్రసాద్. మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బోడి ప్రసాద్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పెనుమలూరు న్యూస్.